మొన్న శేఖర్ రెడ్డి, నిన్న రామ్మోహన్ రావు, ఇవాళెవరు రేపెవరు అన్న చర్చ తమిళనాడులో జరుగుతోంది. ఇన్నాళ్లు వీళ్లందరికీ సన్నిహితంగా మెలిగి వ్యవహారాలు చక్కబెట్టుకున్న అధికారులు, నేతలు, మంత్రులంతా బిత్తర చూపులు చూస్తున్నారు. 2 రోజులుగా మాజీ ప్రధాన కార్యదర్శి సహా కుమారుడు, బంధువులు, సన్నిహితుల ఆస్తులపై దాడి చేసిన ఐటీ అధికారులు కీలక పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. లెక్కల్లో చూపకుండా 17 కోట్లు ఉంచినట్టు గుర్తించారు. తీగలాగితే డొంకంతా కదిలిన చందంగా చెన్నైలో శేఖర్ రెడ్డి, ఆయన అనుచరులపై మొదలైన సోదాలు సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మెడకే చుట్టుకుంది. ఆయన పదవికే ఎసరు తెచ్చిపెట్టింది. ఇది తమిళనాట అధికారుల్లో, రాజకీయ నాయకుల్లో గుబులు రేపుతోంది. ఏ వైపు నుంచి ఏ ఉపద్రవం వస్తుందోనని భయాందోళన అందరిలోనూ కనిపిస్తోంది. శేఖర్ రెడ్డి ఆస్తులు, ఇళ్లల్లో జరిపిన తనిఖీల్లో డైరీలు, కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, కీలక నేతల పేర్లున్నట్టు తెలుస్తోంది. శేఖర్ రెడ్డి మొబైల్ కాల్ డేటా సేకరించారు. ఆయనతో అధికారులు, మంత్రులు జరిపిన సంభాషణలు విశ్లేషించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరికొందరిపై ఆదాయపు పన్ను దాడులు జరగొచ్చని ప్రచారం సాగుతోంది. ఇప్పటికీ అరెస్టైన వారంతా మంత్రులతో సన్నిహితంగా మెలిగినవారే. ఆమాత్యుల అక్రమ సంపాదనే వీళ్లంతా మారుస్తున్నారా అన్న కోణంలో సీబీఐ దృష్టి సారిస్తే వారి ఇళ్లపైనా సోదాలు సాగించే అవకాశముందన్న అనుమానాలు కలుగుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహన్ రావు సహా ఆయన కుమారుడి ఇళ్లు, వ్యాపార సంస్థల్లో 2 రోజుల పాటు తనిఖీలు చేసిన అధికారులు భారీ స్థాయిలో నల్లధనం, బంగారు, వెండి వస్తువులు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయపు పన్ను ఎగవేసి లెక్కల్లో చూపించకుండా ఆయన కుమారుడు వివేక్ 17 కోట్లు దాచినట్టు తేల్చారు. ఆదాయపు పన్ను శాఖకు లెక్క చూపకుండా 5 కోట్లే దాచిపెట్టినట్టు బుధవారం వెల్లడించిన ఆయన గురువారం విచారణలో పూర్తి వివరాలు తెలిపారు. ఇంత ధైర్యంగా పన్నులు ఎగ్గొట్టడం వెనక శేఖర్ రెడ్డి హస్తం ఉన్నట్టు ఐటీ అధికారులు భావిస్తున్నారు. రామ్మోహన్, వివేక్ ఇళ్లు, సంస్థలపై దాడి చేసే సమయంలోనే వారికి సన్నిహితులైన ఓ మాజీ ఐఎఫ్ఎస్ అధికారి ఇళ్లల్లోనూ సోదాలు చేశారు. ₹1 కోటి పైగా లెక్కచూపని సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. ఇంకో సన్నిహితుడి ఇంటి నుంచి సుమారు 2 కోట్ల వరకు నగదు వెలికితీశారు. బంగారు ఆభరణాలు, కోట్ల విలువైన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.